This video is for educational and informational purposes only. Please do your own research before applying. రైల్వేలో కొత్తగా 22,000 పోస్టులతోటి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నవి. సో అది 2025 ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు మళ్ళీ ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డిలో 22,000 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి మినిమం 10th క్లాస్ పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో కంప్లీట్ డేట్స్ అవన్నీ వచ్చేసాయి. నేను ఇదే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆర్టీసీ నుంచి కూడా సూపర్వైజర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే బేసిక్ పేనే 27,000కి పైగా ఇస్తారు. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు 22,000కి పైగా గ్రూప్ డి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rrbapply.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వదు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మాత్రం ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే చాలా రకాల వేకెన్సీస్ ఇన్ గ్రూప్ డీలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి. ఇన్ టోటల్ వేకెన్సీస్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ, ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు టోటల్ 22,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. పోస్టుల వారీగా మీకు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ దాంట్లో 600, అసిస్టెంట్ బ్రిడ్జ్ దాంట్లో 600, ట్రాక్ మెయింటైనర్ ఇన్ గ్రూప్ 4 దాంట్లో 11,000, ఇంకా మీకు అసిస్టెంట్ పీవే దాంట్లో 300, అసిస్టెంట్ టీఆర్డీ దాంట్లో 800, అసిస్టెంట్ లోకో షెడ్ దాంట్లో 200. ఇలా మీకు వేకెన్సీస్ని అయితే పోస్టుల వైజ్గా డివైడ్ చేశారు. టోటల్ అయితే 22,000కి పైగా వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మీరు 10th తర్వాత హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఐటీఐ కానీ, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, లేదా డిగ్రీ కానీ, బీటెక్, బీ ఫార్మసీ ఏ క్వాలిఫికేషన్ చేసినా సరే మినిమం 10th నుంచి ఏ హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 33 ఇయర్స్ ఉంటుంది. అండ్ మీకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాగేషన్ కూడా ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో +5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ బేసిక్ పేనే 18,000 ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఉంటుంది. కాకపోతే ఇవి ఇండియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్లో రైల్వేస్లో జాబ్స్ కాబట్టి వాటికి అదనంగా మీకు అలవెన్సెస్ ఉంటాయి. లైక్ మీకు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీసు, ఓవర్ టైమ్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు మంత్లీ ఈజీగా 22,500 నుంచి 25,380 వరకు ఎర్న్ అయితే వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ నుంచి కూడా చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే ఫస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ 2025లో రిలీజ్ అయిన ఆర్ఆర్బీ గ్రూప్ డి వేకెన్సీస్కి CBT ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే CBT MCQ టైప్లోనే CBT కండక్ట్ చేస్తారు. మన ఓన్ స్టేట్లోనే మనం సెలెక్ట్ చేసుకున్న సెంటర్స్లోనే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత PT ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్గా CBTనే బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ అయితే చేస్తారు.
ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు జనరల్ సైన్స్ నుంచి 25 క్వెషన్స్ 25 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వెషన్స్ 20 మార్క్స్. టోటల్ 100 క్వెషన్స్ 100 మార్క్స్. 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. మీకు ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు. 3 రాంగ్ పెడితే మాత్రం 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవి పెట్టడానికి ట్రై అయితే చేయండి. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అమలాపురం, అనంతపూర్, భీమవరం, మీకు ఇంకా చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకు మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట ఈ లొకేషన్స్లో కండక్ట్ చేస్తారు. సో మీరు ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ లొకేషన్ కావాలో ఆ నియర్ బై లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏది దగ్గర ఉంటే మ్యాక్సిమం ఆ లొకేషన్నే అలాట్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. కేటగిరీని బట్టి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం చూడండి, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు, ట్రాన్స్జెండర్ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఎవరైతే సిబిటి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి 250 రూపీస్ని అయితే రీఫండ్ అయితే చేస్తారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ ఉంటుంది. వాళ్ళు కూడా సిబిటి అటెంప్ట్ చేస్తే వాళ్ళకి 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. సో మ్యాక్సిమం ఫీ ఉన్నా కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రీఫండ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు యాక్చువల్గా నోటీస్ అనేది, షార్ట్ నోటీస్ అనేది 23 డిసెంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీకు అప్లికేషన్ కానీ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఏమో 20th జనవరి 2026లో వస్తుంది. అప్లికేషన్ ఏమో 21st జనవరి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. 20th ఫిబ్రవరి 2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ అనేది ఇంకా ప్రజెంట్ స్టార్ట్ అవ్వలేదు. సో మీకు 21st జనవరి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఈ 20th రోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే 21st జనవరి రోజు చేయడానికి అయితే చూస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. www.rrbapply.gov.inకి వెళ్ళాలి. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, అంటే మీరు ఆల్రెడీ గ్రూప్ డీకి అప్లై చేసుకున్నా లేదంటే ఆర్ఆర్బీలో ఏ జాబ్కి అప్లై చేసుకున్నా మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. లేదు ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అడుగుతుంది, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్స్ అన్నీ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక మీరు లైక్ ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. అవి కూడా అప్లోడ్ చేసి మీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్, అంటే అప్లికేషన్ చేశాక ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.in ఓపెన్ అవుతుంది. మీకు ఏంటంటే ఇంకా అప్లికేషన్ అనేది 21st జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. మీకు అప్పటి నుంచే లింక్ అనేది ఈ వెబ్సైట్లోనే యాక్టివేట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేసి నేను ఖచ్చితంగా 21st జనవరి రోజు డీటెయిల్ వీడియో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే 22,000కి పైగా గ్రూప్ డీలో వేకెన్సీస్ కోసం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రైల్వే జాబ్స్ని అయితే వదులుకోకూడదు. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, మంచి గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ రైల్వేస్లో, కాబట్టి ఎవ్వరు కూడా వదులుకోకండి. ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డి రాస్తున్న వాళ్ళు ఉంటేనేమో రాయండి. ఒకవేళ మీరు కొద్దిగాలో మిస్ అయినా సరే మళ్ళీ 1 monthలోనే మీకు ఫ్రెష్ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేశారంటే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ అయితే కొట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.